నంద్యాల జిల్లా నందికొట్కూరులో చంద్రబాబు పర్యటిస్తున్నారు. మలయాళ గ్రామంలో లైవ్ ద్వారా చూద్దాం. నా పేరు గుడి సాహెబ్ సార్. సర్పంచ్ ఉమాదేవిని సార్. రైట్, నందికొట్కూరులో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు నీటిని విడుదల చేశారు చంద్రబాబు నాయుడు. ఇక హంద్రీనీవా ఫేజ్ 1 ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు నీటి విడుదల చేశారు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు. ఇక మాల్యాల వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తంగా నీటి విడుదల చేయడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. రైతులతో ముఖాముఖిగా చంద్రబాబు మాట్లాడారు. అల్లూరు అంచె సమీపంలో బహిరంగ సభ ఉంది. ఇక బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడనున్నారు. మొత్తంగా నందికొట్కూరు మండలం మాల్యాలలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఆ విజువల్స్ ని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక నందికొట్కూరు మండలం మాల్యాల చేరుకున్న తర్వాత అక్కడ హంద్రీనీవా నుంచి నీటిని విడుదల చేశారు ఫేజ్ 1 ద్వారా చంద్రబాబు నాయుడు. ఇక ఈరోజు నంద్యాలలో చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతుంది. ఇక నందికొట్కూరు మండలం మాల్యాలలో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు హంద్రీనీవా ద్వారా నీటి విడుదల చేశారు. ఆ విజువల్స్ ను కూడా మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. నంద్యాల జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. హంద్రీనీవా నుంచి నీటిని విడుదల చేశారు చంద్రబాబు నాయుడు. విజువల్స్ లో మనం చూస్తున్నాం. అల్లూరు అంచె సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక హంద్రీనీవా ద్వారా సుజల స్రవంతి కాలువకు నీటి విడుదల చేశారు చంద్రబాబు. జలహారతి ఇచ్చారు కృష్ణమ్మకు. ఇక మాల్యాల వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన తర్వాత స్విచ్ ఆన్ చేసి సుజల స్రవంతి కాలువకు నీటి విడుదల చేశారు చంద్రబాబు. హంద్రీనీవా ఫేజ్ 1 ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు ఈ నీరు చేరుకోనుంది. ఇక కృష్ణమ్మకు జలహారతి అనంతరం చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అదేవిధంగా పయ్యవుల కేశవ్, కర్నూలు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. సో మొత్తంగా హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు నీటిని విడుదల చేయడం పట్ల రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక హంద్రీనీవా ఫేజ్ 1 ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు నీరైతే విడుదల చేశారు. ఆ విజువల్స్ ను మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం.
నీవా ఫేజ్ 1 ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు నీటి విడుదల చేశారు. జలహారతి అనంతరం చంద్రబాబు నాయుడు నీటి సవ్వడులను మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇంజనీరింగ్ అధికారులతోనూ రైతులతోనూ ముఖాముఖి సమావేశం నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక నీటి విడుదల చేయటం పట్ల రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు అంచె సమీపంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో పయ్యావుల కేశవ్, అదేవిధంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కర్నూలుకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటన ప్రస్తుతం కొనసాగుతుంది. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు నీటి విడుదల చేశారు చంద్రబాబు నాయుడు. హంద్రీనీవా ఫేజ్ 1 ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు ఈ నీటిని విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక మాల్యాల వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు సీఎం చంద్రబాబు. అనంతరం స్విచ్ ఆన్ చేసి మోటార్ల ద్వారా నీటిని విడుదల చేసిన పరిస్థితి. ఇంజనీరింగ్ అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. నీటి విడుదల పట్ల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది. రైతన్నలు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నీరు ఎప్పుడు కాలువల ద్వారా పంట పొలాలకు చేరుతుందా, బంగారు పంటలను పండించేందుకు రైతన్న సిద్ధంగా ఉన్నాడు. సో ఏ రైతుకైనా కావాల్సింది నీరు. ప్రభుత్వాలు సక్రమంగా టైంకు అందిస్తే చాలు. రైతన్న ఖచ్చితంగా ఆ బంగారం అనేది భూముల నుంచి పండిస్తూ ఉంటాడు. రైతన్న ముఖంలో ఆనందం అనేది వెల్లువిరుస్తున్న పరిస్థితి. పచ్చని పొలాల మధ్య రైతన్న సగర్వంగా తన వ్యవసాయాన్ని ముందుకు సాగిస్తూ దేశానికి అన్నం పెడుతున్నాడు. రైతన్న తన స్వేదాన్ని చిందిస్తూ సేద్యం చేస్తూ రైతన్నలు ముందుకు సాగుతున్నారు. అటువంటి రైతన్నలకు నీటి విడుదల అనేది ఒక ఆనందకరమైన పరిణామం. ఆ విధంగా ప్రభుత్వాలన్నీ కూడా ఇలానే రైతన్నకు నీటిని అందించడం ద్వారా వ్యవసాయం అనేది అభివృద్ధి చెందుతుంది. సకాలంలో బంగారు పంటలు పండించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇక నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటన అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మాల్యాల వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన తర్వాత హంద్రీనీవా ఫేజ్ 1 ద్వారా సుజల స్రవంతి కాలువకు చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఆ విజువల్స్ ను ఇప్పటివరకు మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం.